శత్రు ప్రణాళిక ఆగిపోయెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే పారిపోయెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే పారిపోయెను. ఆరాధన 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 నీకేయ. ఆరాధన 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 నీకయ్యా. నీ వాగ్దానములను చేతపట్టి నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్య. నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్య. నీ వాగ్దానము చేతపట్టి నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్య. నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితములో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితములో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితములో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితములో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. ఆరాధన 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 నీకయ్యా. యేసయ్యా నీకే ఆరాధన. యేసయ్యా నీకే ఆరాధన. యేసయ్యా 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 మా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. చేరగా నా పక్షమై నిలచితివే. ఒంటరినై నిన్ను చేరగా నా పక్షమై నిలచితివే. ఒంటరినై నిన్ను చేరగా నా పక్షమై నిలచితివే. ఒంటరినై నిన్ను చేరగా నా పక్షమై నిలచితివే. ఒంటరినై
ఒంటరినై నిన్ను చేరగా నా పక్షమై నిలచితి. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువై పారిపోయెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువై పారిపోయెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతి నా బలము. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 యేసయ్యా. We bow down before you, bow down before you, bow down before you. We bow down before you, bow down before you, bow down before you. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండు. యేసయ్యా మంచివాడు, ఆయన కృప నిత్యముండు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండు. యేసయ్యా మంచివాడు, మానక మేలులనే చేయు. దేవుడు మన శరీరాన్ని ఆ రీతిగా ఆయన నిర్మించాడు. శరీరాన్ని ఆ రీతిగా నిర్మించాడు. ఎప్పుడు పడితే అప్పుడు తినడం అన్నటువంటిది అది మంచి అలవాటు కాదు. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ఈ ప్రపంచంలో మనిషిని పాపము కంటే ఎక్కువగా తిండి చంపుతూ ఉంది. ఫుడ్ ఈజ్ కిల్లింగ్ ద పీపుల్ మోర్ దెన్ ఈవెన్ సిన్. మోషే రాస్తుంటాడు కదా, తిరుగుబాటులో ఉన్నటువంటి ప్రజలు 70-80 సంవత్సరాలు జీవించారట. ఈనాడు ఈవెన్ సిన్నర్స్, సమ్ సిన్నర్స్, కొంతమంది పాపులు వారు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఈవెన్ 100 సంవత్సరాలు కూడా జీవిస్తూ ఉన్నారు. 120 జీవించినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈవెన్ దేవుడు లేని వాళ్ళు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బిలీవర్స్. విశ్వాసుల గురించి నేను మాట్లాడడం లేదు. అవిశ్వాసులైనటువంటి వారు, దేవునిని ఎరుగనటువంటి వారు 100 సంవత్సరాలు జీవిస్తున్నారు. జపాన్లో అత్యధికమైనటువంటి 100 సంవత్సరాలకు పైబడినటువంటి వారు చాలామంది ఉన్నారంట జపాన్లో. చాలామంది. యు నో వై? దే ఆర్ రెస్పెక్టింగ్ దేర్ బాడీ. వారి దేహాన్ని వారు గౌరవిస్తున్నారు. దేహానికి వారు తీసుకునవలసినటువంటి జాగ్రత్తలు వారు తీసుకుంటున్నారు. మోస్ట్ ఆఫ్ ద సిక్నెసెస్, మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ మనం తీసుకునే ఆహారంలోంచి, త్రాగే నీళ్ళలోంచి, కొన్నిసార్లు పీల్చుకునే గాలిలోంచి వస్తాయి. బయట నుంచి లోపలికి ఏం వెళ్తాయో అవే రోగాలను తీసుకొని వస్తూ ఉంటాయి. సో దట్స్ వై వీ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ వాట్ వీ ఆర్ ఈటింగ్. మనం ఏమి తింటున్నామో చాలా జాగ్రత్త. ఒక పుస్తకం రాశాను, దాదాపు అయిపోయింది. దాన్ని రివైజ్ చేసి కొంచెం ఎడిటింగ్ చేయాలి. ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తే పుస్తకం త్వరగా బయటకు వస్తుంది. ఫాస్టింగ్ గురించి ఇంతవరకు అటువంటి పుస్తకం లేదు. ఫాస్టింగ్లో చాలాసార్లు మనం ఎక్స్ట్రీమ్స్ చూసాం. కొంతమంది ఫాస్టింగ్ ఉండకూడని రీతిగా ఉండి మరణించినటువంటి వారు, జబ్బులు తెచ్చుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. సో యూ షుడ్ హ్యావ్ విజ్డమ్. సో మీకు ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే, నేను పాస్టర్ మాత్రమే కాదు, డాక్టర్ని కూడా కాబట్టి. సో ఐ హ్యావ్ స్టడీడ్, చాలా నేను స్టడీ చేశాను, ఏవి తినాలి ఏవి తినకూడదు. సో ఆ రీతిగా మన జాగ్రత్త మనం తీసుకుంటే ఈవెన్ నూనె మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. స్వస్థత ప్రార్థనలపైన ఆధారపడవలసిన అవసరం కూడా ఉండదు. చక్కగా ఆరోగ్యాన్ని కూడా మనము కలిగి ఉండగలం. సో ఐ హ్యావ్ స్ట్రాటజీస్. నా దగ్గర ఉన్నటువంటి స్ట్రాటజీస్తో అసలు జలుబు కూడా రాకుండా మీరు కాపాడుకోవచ్చు. జలుబు కూడా రాకుండా, జ్వరం రాకుండా,
అసలు ఒక 3 సంవత్సరాలు అసలు అనారోగ్యం రాకుండా కూడా మిమ్మల్ని మీరు భద్రపరచుకోవచ్చు. దట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. దట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. చాలామంది కాలు వాయలేదంట అరణ్యంలో వారు 40 ఏళ్ళు ప్రయాణం చేసినప్పుడు వారి కాళ్ళు వాయలేదు, కానీ కొంతమంది కాళ్ళు వాసాయి. ఎవరి కళ్ళు వాసాయి అంటే ఎవరైతే దేవునికి అవిధేయత చూపారో, దేవుని యొక్క నియమాలను ఎవరైతే గౌరవించలేదో, నోరు పారేసుకున్నారో, ఏమైపోయిందంటే అక్కడ ఉన్నటువంటి సర్పాలు వారిని కరవడం వల్ల వారి కాళ్ళు వాచి కొంతమంది చనిపోయారు. కొంతమంది చనిపోబోతున్నప్పుడు దేవుని మీద ఆధారపడ్డారు. సో అలా చేయనటువంటి వారికి వాపులే రాలేదు. సో యూ కెన్ లీడ్ అ డిసీజ్ ఫ్రీ లైఫ్. ఇట్ ఈస్ పాసిబుల్. ఇట్స్ అ వెరీ పాసిబుల్ ఇన్ దిస్ జనరేషన్. రోగము లేకుండా జీవించేదానికి చక్కగా దేవుడు జ్ఞానాన్ని దయచేశాడు. కొన్నిసార్లు మన పొరపాట్ల వలన మనం రోగాలు కొని తెచ్చుకున్నా కూడా దేవుడు తన హస్తాన్ని ఆయన చాపగలడు. హల్లెలూయా. సో గనుక దేవుడు ఇచ్చిన దాన్ని మనం పొందుకోవడం నేర్చుకోవాలి, పొందుకున్న దాన్ని నిలబెట్టుకోవడం నేర్చుకోవాలి. సమ్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ టు రిసీవ్ హీలింగ్ ఫ్రమ్ గాడ్. సో అయితే మరి ఫాస్టింగ్ అన్నటువంటిది చాలా 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 మన దేహాలకు చక్కగా ఉపయోగపడుతుంది. సో ఐ డిజైర్, నేను చెప్పాను, ఈవెన్ తాడిపత్రులు కూడా చెప్పాను, ఐ డిజైర్ దట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ ఫాస్ట్. నాతో కలిసి మీరు అందరూ కూడా ఉపవాసం చేయండి అని చెప్పాను. ఒక్క పూట 1 మీల్ పర్ డే, రోజుకు ఒక పూట. మీరే షెడ్యూల్ నిర్ణయించుకోండి. ఈవినింగ్ 5కో 6కో లేకపోతే మార్నింగ్ తింటారో ఏదో ఒక పూట తినండి. మిగిలిన టైం అంతా కూడా మీ దేహానికి డిస్టర్బ్ చేయొద్దండి. మిగతా టైం అంతా ఎక్కువ సమయం దేవునితో గడిపేదానికి ప్రయత్నం చేయండి. ఈ 40 డేస్, 40 రోజులు, 40 కావచ్చు, 44 కావచ్చు, ఈస్టర్ వరకు, గుడ్ ఫ్రైడే వరకు, శుభ శుక్రవారం వరకు చక్కగా మీరు చేయండి. మీ ఆరోగ్యాలు మెరుగుపడతాయి. సో మనం చేయవలసినది మనం చేయాలి. ఫాస్టింగ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ టు హీల్ ద సిక్నెసెస్. అసలు కొన్నిటికి మందులే తీసుకోవాల్సిన అవసరం లేదండి. అలా ఫాస్టింగ్ ఉంటే చాలు, బాడీ మొత్తం క్లీన్ చేసేస్తుంది. మనకు చాలా చిన్న ఒక షార్ట్ క్లిప్పింగ్ చూసాను, వీడియో క్లిప్పింగ్ చూశాను. అందులో మామూలుగా ఏమంటామంటే వైట్ బ్లడ్ సెల్స్ అంటాం, తెల్ల రక్త కణాలు ఏమంటామంటే, చిన్నప్పుడు కూడా చదువుకున్నాం కదా పుస్తకాల్లో, రక్షక బడులు, పోలీస్ మ్యాన్ అంటాం. బాడీలో రక్షక బడులు ఎవరంటే తెల్ల రక్త కణాలు. కొన్ని కణాల మధ్య 100 కణాలు ఉన్నాయి. ఆ కణాల మధ్య తెల్ల రక్త కణం ఎలా తిరుగుతుందో తెలుసా? గస్తీకి తిరుగుతుంటారు చూసారు పోలీసులు, గస్తీ తిరుగుతుంటారు చూసారు నైట్ టైము. అలా ఒక వైట్ బ్లడ్ సెల్ మొత్తం అండి గస్తీ తిరుగుతూ ఉంది. లైవ్లో వీడియో క్లిప్పింగ్ చూపించారనమాట. గస్తీ తిరుగుతుంది. ఎక్కడన్నా వైరస్ ఉందా, ఎక్కడన్నా బ్యాక్టీరియా ఉందా, ఎక్కడన్నా రాకూడని పాయిజన్ ఏమైనా వచ్చిందా బాడీలోని, కానీ దొరికితే దాన్ని చంపేద్దామని వైట్ బ్లడ్ సెల్ ఏం చేస్తుంది తెలుసా? గస్తీ తిరుగుతూ ఉంది అన్నమాట. అందుకే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు WBC సెల్స్ పెరిగిపోతాయన్నమాట. ఇప్పుడు మామూలుగా కొన్నిసార్లు అనంతపురం అంత లేదు కానీ తాడిపత్రి చాలా హైలైట్. తాడిపత్రిలో చిన్న సంఘటన జరుగుతుండే బస్సులు దిగిపోతాయి అనమాట. బస్సులు నిండా ఎవరు దిగుతారు తెలుసా? పోలీసులు దిగుతారు. తాడిపత్రిలో ఎక్కడ చూసినా ప్రతి మూలన 3-4 పోలీసులు ఉండిపోతారనమాట. ఏంటంటే చెదురుమదురు సంఘాలు జరిగాయి, ఇంకెక్కువ జరగకుండా. రక్త పరీక్ష చేసినప్పుడు WBC సెల్స్ పెరిగిపోతాయి అన్నమాట. ఎందుకు పెరుగుతాయి తెలుసా? లోపల ఫైటింగ్ స్టార్ట్ అయింది. కాబట్టి బాడీ ఏం చేస్తుందంటే WBC సెల్స్ను, తెల్ల రక్త కణాలను పెంచేస్తుంది. దేవుడు బాడీలోనే, శరీరంలోనే ఒక సిస్టమ్ను దేవుడు ఏర్పరిచారు. ఆ సిస్టమ్ను మనము చక్కగా మనము ఎప్పుడు ఉపయోగించుకున్న వారం అవుతామంటే ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువగా ఉపయోగించుకున్న వారం అని చెప్తాం. ఉపవాసం అన్ని రోగాలకు మందు కాదు, కానీ చాలా రోగాలకు మాత్రం మందు. చాలా 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 చాలా. సో వీ షుడ్ టేక్ కేర్ అబౌట్ అవర్ బాడీస్. మన దేహాల గురించి మనం చక్కగా శ్రద్ధ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, నేను ఎప్పుడు కూడా క్లినిక్లో ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. నా దగ్గరికి సగానికి పైగా వచ్చేది ఎవరంటే ఓల్డ్ పీపులే. ముసలివారు. వారిలో చాలామంది కర్ర పట్టుకోనో, లేకపోతే కొంతమంది కాలు ఎరిగి 2 హ్యాండ్ రెస్ట్ని పట్టుకొని, తర్వాత లేకపోతే ఎవరైనా తీసుకొని రావడం, అలా వస్తున్నప్పుడు నేను వారిని చూసి ఒకటే చెప్తాను, లార్డ్, వెన్ ఐ బికమ్ ఓల్డ్ ఐ షుడ్ నాట్ బి లైక్ దిస్. నేను ఇలా ఉండకూడదు.
నేను ఇంకొకరి పైన నేను ఆధారపడే స్థితి నాకు ఎప్పటికీ రాకూడదు. ఎందుకంటే నీ వాక్యం సెలవిస్తోంది, నాకు ఆశ్రయదుర్గమైనటువంటి యెహోవా యథార్థవంతుడని, ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేటుకు వారు ముసలితనమందును చిగురు పెడుతూ ఉంటారు, సారము కలిగి పచ్చగా ఉంటారు. లార్డ్, ఐ షుడ్ నెవర్ ఎవర్ బి అడ్మిటెడ్ ఇన్ ఎనీ హాస్పిటల్. ఏ ఆసుపత్రిలో కూడా నేను ఎప్పటికీ కూడా అడ్మిట్ కాకూడదయ్యా. నేను మొరపెడతాను, నేను ప్రకటించుకుంటాను. నాకంటే ముందుగా ఈ మాటలను నా భవిష్యత్తులోనికి నేను పంపిస్తూ ఉంటాను. ఐ సెండ్ దిస్ వర్డ్స్ into April, May, June, July. I'll never become sick. 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 దేవుని కృప వలన సర్వోన్నతుని కృప వలన, వాక్యంలో వ్రాయబడింది కదా, సర్వోన్నతుని కృప వలన అతడు నిలిచి ఉండను. సర్వోన్నతుని కృప వలన ఈ రోజు వరకు కూడా, ఏ రోజు కూడా నాకు ఒంట్లో ప్రాణం బాగలేదు, నాకు ఆరోగ్యం బాగలేదని ఒక్క సండే కానీ ఒక్క కూడిక కానీ మిస్ అయిన సందర్భాలు లేవు. దీనికి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకు ఆరోపిస్తున్నాను. నేను ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాను. నేను ఒక 20 సంవత్సరాల పరిచయం గురించి చెప్తున్నానండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ జస్ట్ ఒక 6 వారాల పరిచయం బట్టి కాదు, ఓ 2-3 నెలల పరిచయం బట్టి కాదు, 20 సంవత్సరాల పరిచయం గురించి చెప్తున్నాను. ఐ హ్యావ్ నెవర్ బీన్ అడ్మిటెడ్ ఇన్ ఎనీ హాస్పిటల్. 20 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నేను హాస్పిటల్లో అడ్మిట్ కాలేదు. డాక్టర్కు చూపించుకున్నామంటే వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు, 1-2 సార్లు అంతే. చూపించుకోవడం తప్పేం కాదు, ఖచ్చితంగా చూపించుకోండి. అయితే దేవుడు నా జీవితంలో చేసిన కార్యం గురించి నేను చెబుతున్నాను. దేవుడు నా జీవితంలో చేసినటువంటి కార్యం గురించి చెప్తున్నాను. ద వర్డ్ ఆఫ్ గాడ్ వర్క్స్. ఇది పని చేయకపోతే నేను అసలు బోధించను. పని చేస్తుందండి. దేవుని వాక్యం పనిచేస్తుంది. ఆ వాక్యాన్ని నమ్మినప్పుడు మన విశ్వాసం కూడా పనిచేస్తుంది. నేనే సాక్షిగా ఉన్నాను. ఇప్పుడు నేనే సాక్షిగా ఉన్నాను. 52 ఇయర్స్, నాకు 52 సంవత్సరాలు. 40 ఏళ్ళకే కళ్ళద్దాలు వస్తాయి, 40 సంవత్సరాలకి కళ్ళద్దాలు వస్తాయి. నాకు 52 సంవత్సరాలు. ఇప్పటికి కూడా సన్నక్షరాలు స్పష్టంగా చదువుతాను. నేను అద్దాలు లేకుండా చదువుతాను. కొంతమంది ప్రాబ్లం ఎలా ఉంటుందో తెలుసా? దూరం కనిపించదు అనమాట. దూరం కనిపించదు కనుక -4 ఉంటుంది కనుక దగ్గర కనిపిస్తుంది. అలా కాదు, నాకు దూరం కనిపిస్తాయి, దగ్గర కనిపిస్తాయి. కంప్లీట్ విజన్ 100%. 6x6, N6, 20x20. ఐ హ్యావ్ కంప్లీట్ విజన్ బై ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి మూలంగా దేవుడు నాకు మంచి కంటి చూపును దేవుడు నాకు దయచేశాడు. హల్లెలూయా. సో దేవుడు మీ కళ్ళెదుటనే ఒక ఉదాహరణ పెట్టాడు. దేవుడు ఒక ఉదాహరణ పెట్టాడు. ఐ కెన్ గ్లోరిఫై గాడ్ అబౌట్ దిస్. అయితే దేవుడు చెప్పినటువంటి జాగ్రత్తలు నేను తీసుకుంటాను. ఐ విల్ టేక్ కేర్. ఐ విల్ నెవర్ బీ రెక్లెస్. నేను ఎప్పుడైనా 1-2 సార్లు ఎప్పుడైనా జ్వరం వచ్చినా, పడిసం వచ్చినా ఎందుకు వచ్చిందో నాకు బాగా తెలుసు. క్లియర్ కట్గా తెలుసు. నేను ఎక్కడ పొరపాటు చేశానో, ఏది తినకూడదు అది తినడం, లేకపోతే ఏది ఎక్కువ తినడం అలా తినడము. సో అలా ఐ న్యూ వెన్ ఐ మిస్డ్. కాబట్టి నాకు బాగా తెలుసు. ఆహార విషయంలో కానీ, ఈవెన్ విశ్వాస విషయంలో కానీ, 2 వైపులా ఏ రీతిగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు రావాలో ఐ నో వెరీ వెల్. ఈవెన్ ఈ ఫాస్టింగ్ సీజన్లో ఐ హ్యావ్ సప్లిమెంట్స్, విటమిన్స్ పెట్టుకున్నాను. ఐ నో హౌ బాడీ వర్క్స్. ఈ బాడీ ఎలా పనిచేస్తుందో నాకు తెలుసు. కాబట్టి ఏది కూడా ఈ దేహము చక్కగా పనిచేసేదానికి ఏ అడ్డంకు కూడా ఉండకుండా, బాడీ చక్కగా తన పని తాను చేసుకునే దానికి కావాల్సినవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను నేను. సో వీ షుడ్ ఫాస్ట్ వైజ్లీ. సో అందుకని చెప్పిన ఎవరైనా ఉపవాసం ఉండాలంటే మీకు ఏమైనా అనుమానాలు వస్తే, డౌట్స్ వస్తే నన్ను సంప్రదించవచ్చు. సో ఐ కెన్ లీడ్ యూ, ఐ కెన్ గైడ్ యూ. ఈ 40 days మొన్న 21 రోజులు చేసాము, ఒక్క పూట. సో ఈసారి 40 days మనం చేస్తున్నాము. దీన్ని చక్కగా మీరు ఉపయోగించుకుంటే ఖచ్చితంగా మీ ఆరోగ్యాలు ఖచ్చితంగా బాగవుతాయి. దగ్గర ఒక రీసెర్చ్ చేసినటువంటి ఒక డాక్టర్, ఆంకాలజిస్ట్ అనమాట. ఆయన దాదాపుగా 92 years అప్పుడు, 92 సంవత్సరాలప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ వదిలాడు. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, సంవత్సరంలో, బాగా వినండి, అంటే ద పవర్ ఆఫ్ ఫాస్టింగ్ గురించి చెప్తున్నాను. సంవత్సరంలో ఒకసారి 7 రోజులు
ఓన్లీ నీళ్లు గిన మీరు తాగగలిగితే, సంవత్సరంలో ఒకసారి కేవలం నీళ్లు మాత్రమే తాగలిగితే మీ జీవితంలో క్యాన్సర్ రాదన్నాడు ఆయన. యూ విల్ నెవర్ గెట్ క్యాన్సర్. సంవత్సరంలో ఒకసారి 7 days మీరు ఉండగలిగితే. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ గాడ్ హ్యాస్ రివీల్డ్ త్రూ సైంటిస్ట్. సో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే విల్ నెవర్ బికమ్ సిక్ అండి, విల్ నెవర్ బికమ్ సిక్. వయసు వచ్చినంత మాత్రం రోగాలు రావాలని ఎవరు చెప్పారండి? వయసు వచ్చినంత మాత్రం రోగాలు రావాలని ఎవరు చెప్పారు? ఒక ఆయన అన్నాడంట, రోగాలు రాకపోతే మళ్ళీ ఎట్లా చచ్చిపోవాలన్నాడంట. రోగాలు వెళ్తే మళ్ళీ ఎలా చనిపోతారు? మన పూర్వీకులు ఎలా చనిపోయారు? అబ్రహాం ఎలా చనిపోయాడు? ఇస్సాక్ ఎలా చనిపోయాడు? యాకోబు ఎలా చనిపోయాడు? చనిపోయే ముందు అందరినీ పిలిచాడు, అందరినీ పిలిచి అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాడు. యేసయ్య ఎలా చనిపోయాడు? రోగంతో చనిపోలేదు. ఆయన తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. ఆయన అప్పగించినంత వరకు ఆ దేహంలో ఆయన యొక్క ఆత్మ అలాగే నిలిచి ఉంది. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని ఆయన అప్పగించుకున్నాడు. యూ కెన్ జస్ట్, నీ పని పూర్తి అయిపోయిన తర్వాత దేవునికి సన్నిధిలోనికి నీ ఆత్మను అప్పగించేసేయచ్చు. యూ కెన్ లిటరల్లీ రెస్ట్. యూ నీడ్ నాట్ డై ఆఫ్ సిక్నెస్. అనారోగ్యంతో నీవు మరణించాల్సిన అవసరము లేదు, అనారోగ్యం నీకు రావాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైర్ ఇట్. వచ్చిన తర్వాత పోగొట్టుకోవడము కొంచెం కష్టం, ముదిరిన తర్వాత పోగొట్టుకోవడము చాలా కష్టం. అందుకే రాకముందే జాగ్రత్త తీసుకుంటే చాలా సులభం అన్నమాట, చాలా సులభం. ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్. అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వర్షం పడేటప్పుడు ఇల్లు కట్టడం కష్టం. వర్షం పడకముందే కట్టుకోవాలి ఇల్లు. వర్షం పడకముందే ఇల్లు కట్టుకోవాలి. వర్షం పడేటప్పుడు ఇల్లు కట్టుకోవడం చాలా కష్టం. రోగాలు వచ్చిన తర్వాత ప్రార్థనలకు వాటికి వీటికి అన్నీ కష్టం, అంత సులభం కాదు అది. రాకముందే మనం హుషారుపడాలి, జాగ్రత్త పడేదానిలో ఒక ముఖ్యమైనది ఏంటంటే ఫాస్టింగ్. వారానికి ఒక్క రోజైనా సరే, యూజువల్లీ నేనేం చెప్తానంటే శనివారం ఏం తినద్దండి. జస్ట్ డ్రింక్ వాటర్ ఓన్లీ ఆన్ సాటర్డేస్. నీళ్ళు మాత్రమే తాగి సండే సర్వీస్లో ఫాస్టింగ్లో తినకుండా దేవునికి సన్నిధిలో గడపండి. 1 day, మినిమం 1 day అలవాటు చేయండి. మీ పిల్లలు ఒకవేళ 14 సంవత్సరాల పైన వాళ్ళు ఉంటే, 13, 14 సంవత్సరాల పైన వారు ఉంటే మీ పిల్లలు, వారికి కూడా అలవాటు చేయండి. 1 day ఒక రోజు నో ఫుడ్. ఇప్పటి నుంచి అలవాటు చేయండి. ఇట్ విల్ బీ అ బ్లెస్సింగ్ టు దెమ్. ఇప్పుడు జనరేషన్ ఎట్లయిపోయింది తెలుసా? 3 కాదండి, ఎన్నిసార్లైనా తింటారు. ప్రియులారా, ఎవరైతే ఆహారపు అలవాట్ల విషయంలో డిసిప్లిన్ చేసుకోలేరో వారి యొక్క జీవితమే అస్తవ్యస్తంగా మారిపోతుంది. కాబట్టి వీ నీడ్ టు టీచ్ అవర్ చిల్డ్రన్. మనమైన పిల్లలకు బోధించాలి, మన పిల్లలు వారి పిల్లలకు వారు బోధిస్తారు. డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఈ 40 days ఒక మంచి డిసిప్లిన్ చేసుకునే దానికి, క్రమశిక్షణను మనము అలవాటు చేసుకునే దానికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఒక్కరు చేయాలంటే కొంచెం కష్టం, అయితే సమాజముగా చేయడము చాలా చాలా సులభం. నాతో పాటు చాలామంది చేస్తూ ఉన్నారు. ఎవ్రీ ఇయర్ మేము చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ రీజన్స్ వై వీ మెయింటైన్ డివైన్ హెల్త్. దైవికపరమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉండేదానికి ఇది ఒక మంచి అలవాటు అని నేను ధైర్యంగా చెప్పగలను. సో ఈ యొక్క 40 days ఒక టార్గెట్ పెట్టుకోండి, ఒక అంశం పెట్టుకోండి, ఒక గమ్యం పెట్టుకోండి. వీటిని నెరవేర్చుకోవాలి, దీన్ని సాధించుకోవాలి. సో ఆ రీతిగా ఒక ఫోకస్ కలిగి ఈ 40 రోజులు ఆత్మీయంగా ఆరోగ్యంగా మనం మేలు పొందేదానికి మీరు ఫాలో కావాలని మనం చేస్తున్నాను. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ సర్వీస్, లైవ్ సర్వీస్ ఉంటుంది. యూట్యూబ్లో లైవ్ సర్వీస్ 5 to 6 ఉంటుంది. మీరు పాల్గొనండి. ఉపవాస సీజన్ అంతా కూడా దేవుడు కొన్ని అంశాల గురించి మాట్లాడమన్నప్పుడు మాట్లాడుతున్నాను. సో దయచేసి మీరు పాల్గొనాలని మనం చేస్తాను. సో దట్ యూ విల్ బీ బ్లెస్డ్. ప్రియులారా, మనం ఎప్పుడైనా కేవలం వింటే మనకు మేలు జరగదు, వింటే మేలు జరిగేదానికి ఆస్కారం ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని ఫాలో అయినప్పుడు, వెన్ యూ డూ ద వర్డ్ ఆఫ్ గాడ్, దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ రిజల్ట్స్. దేవుని యొక్క వాక్య ప్రకారం చేసినప్పుడు మాత్రమే మన ఫలితాలు మనం పొందుకుంటాం. ఊరికే వింటే ఫలితాలు పొందుకోము, కానీ విన్న దాని ప్రకారం చేసినప్పుడు
మనం ఫలితాలను మనము పొందుకుంటాం. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సో ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ విల్ ఫాలో. ఆ యొక్క సీజన్ను మీకు చాలా ఆశీర్వాదకరంగా మీరు మార్చుకోవాలని నేను మనవి చేస్తున్నాను. సో దేవుని యొక్క వాక్యాలను కొద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము. మనము రూల్స్ ఆఫ్ రీపింగ్ గురించి మాట్లాడుతున్నాం. డబ్బుల పంటను కోయు నియమంలో చాలా కాలం నుంచి హౌ టు రీప్ వాట్ వీ హ్యావ్ సోన్. మనము విత్తిన దానికి ఏ రీతిగా మనము పంట కోసుకోవాలి. చాలామంది పాస్టర్లు విత్తండి విత్తండి ఇవ్వండి ఇవ్వండి అని చెబుతారు. చాలామంది ఆ మాటలు వినేసి విత్తేస్తారు. అక్కడితో ఆగిపోతుంది. నో వన్ ఈజ్ టాకింగ్ అబౌట్ హౌ టు రీప్. మనం విత్తినటువంటి కానుకలను, విత్తినటువంటి విత్తనాలను ఏ రీతిగా మనము వాటికి ఖచ్చితంగా పంట ఇచ్చే దేవుడు. విత్తనాలు విత్తేది మనము, గ్రోత్ ఇచ్చేది దేవుడు, పంట ఇచ్చేది దేవుడు. కానీ కోసుకోవాల్సింది మాత్రం మనమే. దేవుడు కోసివ్వడు పంటను. దేవుడు పంటను కోసివ్వడు. అందుకే దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తునో దాని పంటను కోసుకుంటాడు. హల్లెలూయా. యు ఆర్ ద సోవర్ అండ్ యు ఆర్ ద రీపర్. ఐ యామ్ ద సోవర్ అండ్ ఐ హ్యావ్ టు రీప్. ఇట్ ఈస్ గాడ్స్ డిజైర్ దట్ వాట్ ఎవర్ యూ సో, నువ్వు విత్తే 10 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, 50,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, వాట్ ఎవర్ యూ సో యు ఆర్ బౌండ్ టు రిసీవ్ హార్వెస్ట్. దేవుడు నమ్మదగిన దేవుడు గనుక, ఆయన విశ్వాసత అంతరిక్షంలో అంటున్నది గనుక, నువ్వు విత్తినటువంటి విత్తనానికి ఆయన 100 పంటను ఆయన ఇచ్చేస్తాడు. అయితే నీవు తీసుకోవాలి. యూ హ్యావ్ టు టేక్ దట్ హార్వెస్ట్. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఐఎమ్ టీచింగ్ అబౌట్ దట్. మన సంఘానికి ఏదో అవసరమని నేను చెప్పడం లేదు, నాకేదో డబ్బులు అవసరమని చెప్పడం లేదు. కానీ పౌలులాగా ఐ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ పాల్స్ స్పిరిట్. పౌలు యొక్క మనస్తత్వము నాకు అంటుకున్నది. పౌలు అంటాడు కదా, మీ లెక్కకు నాకేదో అక్కరగా ఉందని నేను చెప్పడం లేదు. ఫిలిప్పీలకు డబ్బుల గురించి మాట్లాడుతూ నాకేదో అక్కర ఉందని నేను రాయడం లేదు. మీరు నాకు డబ్బులు పంపించండి అని నేను చెప్పడం లేదు. కానీ మీ లెక్కకు మీరు విత్తిన దానికి సంవత్సరముల తరబడి నా పరిచర్లోనికి మీరు విత్తిన దానికి విస్తారమైనటువంటి ఫలము రావాలని దానికోసం చెప్తున్నాను అన్నాడు. I am teaching this so that you will reap 100-fold harvest. 100 పంటను మీరు కోసుకోవాలి అని ఈ బోధను నేను చాలా రోజులు చేస్తున్నా. ఐఎమ్ టీచింగ్ దిస్ ఫర్ యువర్ సేక్. మీ కొరకు. ఇఫ్ యూ హ్యావ్ సఫిషియంట్ ఫైనాన్సెస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ హ్యావ్ సఫిషియంట్ ఫైనాన్స్, నీ దగ్గర సరిపోయినంత చాలంత ధనం ఉందంటే 80% సమస్యలు అట్లా చచ్చిపోతాయండి. 80% of problems will be buried అంతే, if you have sufficient money. కొన్ని మాటలు స్టేజ్ మీద మాట్లాడకూడదు, లైవ్లో మాట్లాడకూడదు కాబట్టి కొన్ని చెప్పాము. ఎప్పుడన్నా పర్సనల్గా మాత్రమే చెప్తాం. ఇఫ్ యూ హ్యావ్ మనీ, 80% of problems will be dead. 80% సమస్యలు చచ్చిపోతాయి అట్లే అండి. కాబట్టి ధనము ఏ రీతిగా మన పూర్వీకులే మన కొరకు ఏమీ సంపాదించి పెట్టలేదు. మనతోనే విశ్వాస జీవితం ఆరంభమైంది, మనతోనే విత్తడం ఆరంభమైంది. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ జనరేషన్ హ్యాస్ టు ఫైట్ లైక్ ఎనీథింగ్. పావర్టీలో మగ్గి ఉన్నవారు, మీరు ప్రాస్పర్టీలోకి వెళ్ళకుండా సాతాను గాడు ఊరికనే వదిలేస్తాడా? లేదు. వాడు ఎట్లయినా సరే నిన్ను పేదరికంలో, ఇబ్బందులో, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులో నిన్ను అణచివేయాలని చూస్తాడు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ, nobody will look at you, nobody will value. నీ ప్రపంచంలో ఎవ్వరు నీకు విలువ ఇవ్వరు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ, నీ సొంత వారు కూడా విలువ ఇవ్వరు ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ. సో learn to reap in God's way. Hallelujah. I always tell God, దేవునికి నేను ఎప్పుడు చెప్తాను, ఎప్పుడు కూడా నేను అనుకుంటాను, నేను బోధిస్తుంటాను ఏంటంటే, children of God should have a help, supernatural help. దేవుని పిల్లలముగా మనకు ఇతరులకు లేని సహాయము మనకు ఉండాలి, మనకు రావాలి. హల్లెలూయా.